దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా. ప్రయాగరాజ్లో దాదాపు అందరూ వెళ్ళి చూసి ఉంటారు. అక్కడ చాలామంది చాలా రకాలుగా వ్యాపారాలు చేస్తున్నారు. గవర్నమెంటే దాదాపు నేను 7,500 కోట్లు మేము ఖర్చు పెట్టాం, ఇప్పటికే 3,00,000 కోట్లు దాటి 5,00,000 కోట్ల దాకా ఆదాయం వస్తుంది అంటున్నారు. ఇక్కడ దూతా మీడియా కూడా కొంత అబ్జర్వేషన్ పెట్టింది. ఏంటి నిజంగా అంత అమౌంట్ వస్తుందా అంటూ. నేను కొన్ని మీకు చెప్తాను చూడండి. అక్కడ చాయ్ అమ్మేవాళ్ళు కొంతమంది రేట్ ఎక్కువగానే పెడుతున్నారు. రూ. 10 నుంచి రూ. 20 నుంచి రూ. 50 కూడా అమ్మేవాళ్ళు. వాటర్ బాటిల్ కూడా అదే రేట్లో ఉన్నాయి. కొంతమంది నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇదే అదనుగా తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకునేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే మనం వెళ్ళే దారిలో టోల్ గేట్లు గానీ, పెట్రోల్ బంకులు గానీ, హోటళ్ళు గానీ వీటికి ఎంత ఆదాయం వచ్చిందో నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే కొన్ని లక్షల వాహనాలు టోల్ గేట్ల ద్వారా ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళాయి. అంటే ఇటు హైదరాబాద్ నుంచి గానీ, అటు తమిళనాడు, కర్ణాటక నుంచి గానీ, అటు గుజరాత్ నుంచి గానీ, మహారాష్ట్ర నుంచి ఎక్కడైనా గూడా ప్రతి చోట టోల్ గేట్లు దాటి వెళ్ళాలి. టోల్ గేట్ల బిజినెస్ చెప్పనలవి కాదు. ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందంటే, ఎన్ని వేల కోట్ల ఆదాయం టోల్ గేట్లకు వచ్చింది. నెంబర్ 2 పెట్రోల్ బంకులు. ప్రతి పెట్రోల్ బంకు దగ్గర ఫుల్ అయి ఉంది, జామ్ అయిపోయింది. సో, పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా బాగా సంపాదించారు. ఆ విధంగా చూసుకుంటే హోటల్స్, ఇంకా ట్రావెల్ సంస్థలు ఇక చెప్పనవసరం లేదు. లోకల్‌గా చాలామంది తెలీదు. మా దూతా మీడియా అబ్జర్వేషన్‌లో తెలిసిందంటే, మేము బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని ప్రశ్నించడం జరిగింది. అతను లోకల్‌గా ఉంటున్నాడు. ఢిల్లీలోనో మరి నోయిడానో ఎక్కడో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. కానీ అతను సాఫ్ట్‌వేర్ జాబ్‌లో అతనికి నెలకి 80,000 1,00,000 వస్తుంది. కానీ ఈ 46 రోజులు అతను లీవ్ పెట్టి ఇక్కడికొచ్చి రోజుకి దాదాపు రూ. 15,000 అతను బైక్ మీద ఈ విధంగా వచ్చిన యాత్రికుల్ని ఘాట్ వద్దకి వాళ్ళని అక్కడికి పంపించడం గానీ, అక్కడికి చేర్చడం ద్వారా అతను రోజుకి రూ. 15,000 సంపాదిస్తున్నాడు. అంటే ఈ 46 రోజులకు అతని సంపాదన ఎంతో ఒక్కసారి ఆలోచించండి. దాదాపు ఎన్ని లక్షల ఆదాయం చూడండి అంటే. అంటే చాలా తెలివిగా ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే, కరెక్టే కదా సార్, హ్యాపీగా ఉంటుంది మా ఊర్లో, ఇంత ఆదాయం వస్తుంది అనే ఇదిగా అతను చెప్పడం జరిగింది. అలాంటి చాలామంది నాకు ఈ బైక్ రైడర్స్‌లో కనిపించారు. బిజినెస్ చేసేవాళ్ళు కూడా సిగ్గుపట్టలేదు ఎవరు కూడా. మేము తప్పు చేయట్లేదే, సంగం ఘాట్‌కి లేకపోతే ఇంకో ఘాట్‌కి ఇంకొకటి మిమ్మల్ని అందరినీ చేరుస్తున్నాం. చేర్చినందుకు ఇంత అమౌంట్ తీసుకుంటున్నాం. ఈ ట్రాఫిక్‌లో తీసుకుపోవడం కూడా చాలా కష్టం. అలాగే దీంట్లో మేము తప్పు చేయలేదు కానీ వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళ ఈ విధంగా బైక్ రైడర్సే రోజుకి ఒక్కొక్కరు 15,000, 20,000 సంపాదిస్తున్నారంటే దాదాపు 1000 మంది, 2,000 మంది బైక్ రైడర్స్ అక్కడ కనిపిస్తున్నారు. ఇంకా ఎక్కువ మందే కనిపిస్తుంటారేమో. మా పరిశోధనలో తేలింది 2,000 మంది పైగా బైక్ రైడర్స్ కనిపించారు. ఇక బోట్ల దగ్గర కూడా అంతే. ఘాట్ నుంచి త్రివేణి సంగమం దగ్గరికి తీసుకుపోవడానికి మనిషికి 2,000 కలెక్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి బోట్‌లో 10 మందిని కంపల్సరీగా ఎక్కించుకుంటున్నారు. అంటే 20,000. 20,000 అంటే అతను రోజుకి దాదాపు 20 ట్రిప్పులు దాకా ఏస్తున్నారు. అంటే రూ. 4,00,000. ఒక రోజుకి రూ. 4,00,000 ఒక బోట్‌లో సంపాదిస్తున్నారంటే దాదాపు 5,000 బోట్లు అక్కడ తిరుగుతున్నాయి. ఇంకా వాళ్ళెంత సంపాదన ఒక్కసారి ఎన్ని లక్షలు, ఎన్ని వేల కోట్లో మీకు చెప్పనవసరం లేదు. ఆ! అదే విధంగా వేప పుల్లలు అమ్ముతూ ఒక పిల్లవాడు కనిపించాడు. ఒక పెద్దాయన కనిపించాడు. అతను కూడా ఇంతే సమాధానం చెప్తున్నాడు. వేప పుల్లల ధర దాదాపు అతను అప్పటికే రూ. 1,00,000 దాకా సంపాదించానని అతను ధైర్యంగా చెప్తున్నాడు. ఇక పూసలు అమ్మేవాళ్ళు గురించి మనం చెప్పనవసరం. మోనాలిసాలు, ఇలాంటి మోనాలిసాలు అక్కడ చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరు కూడా మోనాలిసా ఫీచర్స్తోనే మాకు కనిపించారు. వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటూ కష్టపడుతున్నారు చాలామంది. ఇంకా ఈ త్రివేణి సంగమం నీళ్లు తీసుకురావటానికి, ఆ జలం తీసుకురావడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి, అక్కడ ఈ డబ్బాలు అమ్మేవాళ్ళు కూడా చెప్పాడు. రోజుకి నేను 1,00,000 డబ్బాల పైన అమ్ముతున్నాను అన్నాడు. అంటే ఒకటి రూ. 300, రూ. 200 నుంచి రూ. 500 దాకా అమ్ముతాడు ఒక డబ్బా. అంటే అర్థం చేసుకోండి. 1,00,000 డబ్బాల దాకా మేము అమ్ముతామనేసి అంటున్నాడంటే, దాని ద్వారా ఆదాయం ఎంత ఉంటుంది. ఇక పూజా సామాగ్రి గురించి మనం చెప్పనవసరం లేదు. ఈ విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కటి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. మాకు అనిపించింది, చాలా చిన్న హోటల్ పెట్టుకున్నా కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇటు సౌత్ నుంచి వస్తే సౌత్ ఫుడ్ దొరకటం అక్కడ చాలా కష్టం. కోటీశ్వరుడు అయిపోతాడేమో ఈ 46 రోజుల్లో, ఖర్చులంతా పోగా కూడా అన్నట్టు నేను నా స్నేహితులు మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లా చాలా వరకు దాదాపు ఒకటని కాదు. బైక్ రైడర్స్ కాదు, బోటు వాళ్ళు కాదు, పంతులు గారులు గానీ, ఇంకా అక్కడ ఉన్న గైడ్స్ గానీ, ఈ వేపుల్లలు గానీ, చాయ్ అమ్మేవాళ్ళు గానీ, పూసలు అమ్మేవాళ్ళు గానీ, పూజా సామాగ్రి అమ్మేవాళ్ళు గానీ,
అట్లాగే పారాగ్లైడింగ్, హెలికాప్టర్‌లో తిప్పుతున్నారు కొంతమంది. ఇంకా అటువైపు రకరకాల బొమ్మలు అమ్ముతున్నారు. చాలామంది అక్కడ సాధువులున్నారు, అఘోరాలున్నారు. ఇట్లా ప్రతి చోట వ్యాపారం కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఎవరికి వారు ఎవరు కూడా నామోషీకి పోకుండా ఈ 46 రోజుల్లో మేమింత సంపాదించాలి అన్న విధంగా దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో తప్పు లేదు. దొంగతనం చేస్తేనో ఇంకో తప్పుడు పని చేస్తేనే బాధపడాలి కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం 46 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా నాకు అనిపించిందంటే బైక్ రైడర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కోటీశ్వరులాగానే నాకు కనిపించారు. హాయ్, నేను మీ ఆర్‌పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.